ఇంద్రుడు, శివుడు, విష్ణువు ఇంతమంది యుద్ధము చేసినా వాడిని చంపలేరు. చంపడానికి వాళ్ళు ముందరికి కూడా రారు. యుద్ధము చేస్తారంతే. ఎందుకంటే వాడి చావు గుహుడు లేదా కార్తికేయుడి చేతిలో ఉంది కాబట్టి, కార్తికేయుడి ద్వారానే వాడి మరణము జరగాలి. వేరే వాళ్ళ ద్వారా మరణము జరగదా అంటే మనకి శివపురాణాంతర్గతముగా కనిపిస్తుంది. వీరభద్రుడు భీకరమైన పోరు చేస్తాడు. చేసినప్పుడు వీరభద్రుడికి చెప్తారు, "వీరభద్ర, నువ్వు చంపడానికి లేదు. నీకు అర్హత ఉన్నా కూడా నువ్వు చంపడానికి లేదు. ఎందుకంటే వాడి చావు శరవణ భవ నుంచి ఉద్భవించినటువంటి శరవణుడి చేతిలో ఉంది కాబట్టి నువ్వు ఎంత యుద్ధము చేసినా, నీకు ఎన్ని గాయాలు తగిలినా నువ్వు వాడిని చంపలేవు. మహా అంటే గాయపరచగలవు కానీ వాడి మృత్యువు గుహుడి చేతిలో ఉందయ్యా." వీరభద్రుడు ఇంకొక్క మాట మాటాడడు. ఆ మాట విని దానికి గౌరవం ఇచ్చి పక్కకి జరుగుతాడు. అలా నరకాసురుడి యొక్క మరణము తల్లి చేతిలో ఉంది కాబట్టి కృష్ణుడు మూర్ఛపోయినట్టుగా, ఆ బాణముకి దెబ్బ తగిలినట్టుగా, తను గాయపడినట్టుగా ఎందుకు? ఒక తల్లి కొడుకుని చంపడం అనేది ఊహకే అందనటువంటి స్థితి. కానీ ఎదురుకుండా జరిగినప్పుడు అసలు స్త్రీని యుద్ధరంగముకి తేవడం అనేదే చాలా పెద్ద విషయము. మనకి మహాభారత అంతర్గతముగా చూసుకుంటే భీష్ముడు శిఖండిని నిలబెట్టినప్పుడు అంటాడు, "నేను ఆడవారితోటి, మగవారు కాని వారితోటి యుద్ధము చేయను, అస్త్ర సన్యాసము చేస్తున్నా" అని అస్త్రాలను వదిలిపెట్టిన తర్వాత కొడతారు. బాణాల వర్షము కురిపించి తర్వాత అంపశయ్య పెట్టి అంపశయ్య మీద పడుకోబెడతారు. దక్షిణాయన కాలమయ్యి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆయన అంపశయ్య మీదే బ్రతికాడు. అలా ఒక స్త్రీ భర్తతో పాటు నేను వస్తాను అని వచ్చేటట్టుగా ఒక పరిస్థితిని కల్పించి, సత్యభామని తీసుకువచ్చి ఆయనతో పాటు యుద్ధానికి నరకాసురుడితోటి యుద్ధము చేయించడము, నరకాసురుడు వేసినటువంటి ఆయుధము వల్ల పరమాత్మ మూర్ఛపోయేట్టుగా ఒక పరిస్థితిని కల్పించి, ఎదురుకుండా తన ప్రాణమైనటువంటి భర్త దెబ్బ తగిలి మూర్ఛపోవడము, దానికి ఆమె ఉద్వేగము చెంది తను బాణము తీసి కొట్టడము. ఇంత స్థితిని పట్టుకొచ్చారు. సత్యభామ మాత కొట్టంగానే వాడొక్కసారి వాడికి అర్థమవుతుంది, "నువ్వు నా తల్లివి, నన్ను చంపే స్థితికి తీసుకొచ్చారు నన్ను" అని. అప్పటి వరకు సత్యభామకు కూడా తెలీదు, తనే వాడికి జన్మనిచ్చిన తల్లి అని పూర్వజన్మలో. ఇది మనకి సైద్ధాంతికముగా. అంటే చాలామంది నన్ను ప్రశ్నలు వేస్తారు, "ఎందుకు ఇస్తున్నారండి బ్రహ్మగారు ఇటువంటి పిచ్చి వరాలు? ఆ వరాలు అడిగేటప్పుడే తెలియదా? బ్రహ్మగారికి భవిష్యత్ కాలము తెలియదా?" అంటే అన్నీ తెలుసు. ఆ వరం కోరుకునే వాడికి తెలియట్లేదు. ఏమిటి అంటే, నేను ఈ వరము దేనికి కోరుకుంటున్నానో అది నా చావుకి నాంది పడుతోందని అడిగేవాడికి తెలియట్లే. అది విషయము. మీరు తారకాసురుడిని తీసుకున్నా, లేదా ఇప్పుడు నరకాసురుడిని తీసుకున్నా, ఎవ్వరిని తీసుకున్నా, హిరణ్యకశిపుడిని తీసుకున్నా, ఏ ఉదాహరణ తీసుకున్నా, ఎవరు వారి చావుకి, మృత్యువుకి విపరీత కోరికలు కోరుకొని వరాలుగా పొంది విపరీత చేష్టలు చేశారో, వారందరి వృత్తాంతాలు చదివితే మీకు అర్థమయ్యేది ఒకటే. ఏమిటంటే వాడి చావుకి వాడు నాంది పెట్టుకున్నాడు. ఆలస్యం అవుతుంది. ఎందుకు అంటే వాడి ద్వారా కొన్ని క్రియలు జరిగి కొంతమంది అవస్థలు పడాలి, వాళ్ళు మృత్యువు పాలు కావాలి, వాళ్ళ కర్మలు అనుభవించాలి. ఈ శరీరాన్ని త్యజించాలి. పునర్జన్మనా లేదా మోక్షమా ఇవన్నీ వాడి ద్వారా జరుగుతున్నాయి. ఇది మనకి సాంప్రదాయపరముగా.